ఎన్నికల తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని భయభ్రాంతికి గురి చేస్తున్నారు. ఆయన ఓడిపోతారన్న సంతోషం ఒకవైపు ఉంటే, మన భూములు ఏమైపోతాయో, మన ఆస్తులు ఏమైపోతాయో, మన ఇల్లు ఏమైపోతాయో, అసలు మనకు గూడన్నా మిగులుతుందా లేదా అన్న భయభ్రాంతులతో రైతులు, మామూలు వ్యక్తులు, చిన్నపాటి వాళ్ళు అందరూ భయంతో కాలం గడుపుతున్న ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం, అదే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో అయితే ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఇంత భయాన్ని ఎందుకు కలగజేస్తుంది? అసలు మన ఆస్తులు ఏమవుతాయి ఈ చట్టం వస్తే? ప్రైవేట్ ఆస్తులు రాజ్యాంగం పరంగా రక్షణ ఉంది అంటూ 1978లో రాజ్యాంగ సవరణ ద్వారా చెప్పిన నేపథ్యంలో అసలు మన ఆస్తులకు మన రాష్ట్రంలో రక్షణ ఉందా? మన ఆస్తుల సంగతి పక్కన పెడితే కనీసం మన పత్రాలకు, మన ఆస్తి పత్రాలు అంటామే, మన ప్రాపర్టీ పత్రాలు అంటామే, ఇళ్ళ పత్రాలు అంటామే, దాన్ని పెట్టి మనం రుణాలు కూడా తీసుకుంటాం బ్యాంకుల్లో, దాన్ని ప్రైవేట్ దగ్గర. కనీసం ఆ పత్రాలన్నా జాగ్రత్తగా ఉన్నాయా? సో ఈ భయభ్రాంతులు గురవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే దీన్ని కర్త కర్మ క్రియ అయ్యే చట్టానికి మొత్తం ఆయనే కాబట్టి, ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళు అప్పుడు లేరు కాబట్టి, మొట్టమొదటి ఆయన ఎన్నికల దీనిలో గెలిచి రాగానే కేవలం 2 నెలల్లో రాగానే 2019 సెప్టెంబర్లోనే ఈ చట్టం తయారు చేశారంటే ముందుగానే బాగా ఊహించుకొని ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఏ ల్యాండ్ కొట్టేయాలి అని బహుశా ఆలోచించుకున్నారేమో. వచ్చిన 2 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని చేసి కేంద్రానికి మొట్టమొదటిసారి పంపించారు. సో అట్లాంటి దీంట్లో ఆయనకే ఈ కింద ప్రశ్నలు వేదలుచుకున్నామండి. అసలు సరే, ఆస్తులు ఏమవుతాయి? ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు అతను ఎవరైనా కావచ్చు, అతను గవర్నమెంట్ నియమించిన వ్యక్తి ఉంటాడు, అతను దాన్ని రిజిస్టర్లో పెడతాడు, రిజిస్టర్ అయిపోయిన తర్వాత 2 years లోపల మనం ఏదో ఒకటి ఇవంతా మనం మాట్లాడుకున్నాం. చాలా వరకు మన ఆస్తులు ఏ విధంగా స్లోగా పక్క వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయని మాట్లాడుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కీలకమైన ప్రశ్న ఏంటి అంటే, రాష్ట్రంలో మీరు తెచ్చిన భూ రక్షణ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయబడే భూ లావాదేవీల పత్రాలు, ఇళ్ల కొనుగోలు తదితర ఆస్తి పత్రాలన్నీ ఇక నుంచి స్టాంప్ పేపర్ మీద ఇయ్యము. ఈ స్టాంప్ పేపర్ ద్వారా, అంటే ఆన్లైన్ స్టాంప్ పేపర్ ద్వారా ఒక కాపీ ఇస్తాము, అదే మీ యొక్క ఆస్తి దస్త్రం. ఈ ఒరిజినల్ పేపర్లన్నీ మేము డిజిటలైజ్ చేసి దాచిపెడతాము అని చెప్పారు. ఈ పత్రాలను ఎక్కడ దాచిపెడతారు? మేము ఇన్ని రోజుల నుంచి ఏమనుకున్నాం అంటే, డిజిటలైజ్ చేయడం తప్పు, మాకు ఇవ్వకపోవడం తప్పైనా, ఒకవేళ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటూ ఉంది, ఎన్ఐసి అంటారు, అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో పెడతారు అని అనుకున్నాం. కానీ నిన్న మొన్న బయటపడిన విషయం ఏంటంటే, గవర్నమెంట్కు సంబంధం లేని ప్రైవేటు వెబ్సైట్లో పెడతారంట మన పత్రాలని. గవర్నమెంట్కు సంబంధం లేని ప్రైవేటు పత్రాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆస్తి పత్రాలని ప్రైవేటు వెబ్సైట్లో దాచిపెడతారంట. ఇది నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ విషయం ఖచ్చితంగా ప్రజలకు మీరు ప్రతిసారి సైలెంట్గా ఉన్నట్టుంటే మీ ఇష్టం, మీకు ఆ వచ్చే 4 సీట్లు కూడా రావు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఇది కరెక్టేనా? మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులు, ఒరిజినల్ పత్రాలు, స్టోరేజ్, డిజిటలైజేషన్, సెక్యూరిటీ, అంటే దాచిపెట్టడానికి, దాన్ని డిజిటల్ రూపంలో మార్చడానికి, వాటి సెక్యూరిటీ కోసం ఒక కాంట్రాక్టర్ మీరు ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారంట. మాకున్న సమాచారం మేరకు క్రిటికల్ రివర్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, అనే ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీకి దారాదత్తం చేసినట్టుగా మాకు తెలుస్తోంది. ఇది వాస్తవమేనా? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ని కాకుండా ఈ క్రిటికల్ రివర్ అనే ఒక ప్రైవేట్ సంస్థకి, అది మీదో కాదో అన్నది రేపటిలో మీకు సంబంధించిన వాళ్ళదో, మీ వాళ్ళదో, మన వాళ్ళదో అనే విషయం 2-3 రోజుల్లో గ్యారంటీకి బయటపడిపోతుంది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందంటే, మా ఆస్తి పత్రాలను, మా ఇళ్ల పత్రాలను మీరు క్రిటికల్ రివర్ అనే ఒక సంస్థలో దాచిపెట్టబోతున్నారా? వాళ్ళ చేతుల్లో పెట్టేయబోతున్నారా? ఇది వాస్తవమేనా కాదా, అవునా అన్న సంగతి మీరు చెప్పకపోయినా కనీసం మీ సెక్రటరీ అన్నా చెప్పి ప్రజల యొక్క భయాందోళన కొంత అన్నా పొంగొట్టాలి. ఎందుకంటే మా ఆస్తి పత్రాలు కనీసం గవర్నమెంట్ దగ్గర లేకుండా ప్రైవేట్ సంస్థ దగ్గర ఉండడం ఏంటండి? చాలా కామెడీగా లేదు? అసలు తమాషకి కూడా ఒక హద్దు ఉండాలి కదా.
ఈ క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ఏంటి అంటూ కొంత పరిశోధన చేస్తే ఈ సంస్థ ఇండియాలో అసలు లేదుండో. ఈ సంస్థ ఉండేది అమెరికాలో ఉంది. ఈ క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. ఆ సంస్థ ఓ బ్రాంచ్ ఆఫీస్ కూడా హైదరాబాద్లో మాదాపూర్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అయితే అసలు లేదండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఉంటే మన పక్క రాష్ట్రం హైదరాబాద్లో చిన్న బ్రాంచ్ ఆఫీస్, ఒక ఇల్లు చూసుకున్నారు. ఆ ఇల్లు ఫోటో కూడా ఇంటర్నెట్లో కొడితే ఎవరికైనా కనిపిస్తుంది. ఆ ఇంట్లో బ్రాంచ్ ఆఫీస్ ఉందంట. కాలిఫోర్నియాలో వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉందంట. ఇట్స్ ఇన్ ది అడ్రస్ ఆఫ్ 4683 చాబోట్ డ్రైవ్, సూట్ నెంబర్ 350, ప్లెజంటన్, కాలిఫోర్నియా 94588 USA. ఈ అడ్రస్లో ఇంకోసారి చదువుతాను. జగన్మోహన్ గారు మీరు ఇవ్వాలనుకుంటున్నా ఇచ్చిన మనకి ఇంకా పూర్తి తెలియదు కానీ 4683 చాబోట్ డ్రైవ్, సూట్ నెంబర్ 350, ప్లెజంటన్, కాలిఫోర్నియా USA 94588 పిన్ కోడ్. ఈ సంస్థ యొక్క బ్రాంచ్ ఆఫీస్ అయితే హైదరాబాద్లో కనిపిస్తుంది. దాంట్లో మన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇనైతుల్లా అనే ఒక CEO కనిపిస్తున్నాడు. ఇంకొక రెడ్డి గారు కనిపిస్తున్నారు. ఈ బ్రాంచ్ ఆఫీస్లో 2014లో పెట్టాడు. 400 కోట్లు దాకా ఇప్పటికే వచ్చున్నాయి. సో ఇది విషయం. ఈ ప్రజల ఆస్తులకు సంబంధించి భద్రతకు సంబంధించిన అతి కీలకమైన ఆస్తి పత్రాలని ఒక ప్రైవేటు సంస్థ, అంటే ప్రభుత్వం చేత నియమింపబడిన సంస్థ కాకుండా, అంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత GOAP.in లాంటి లేకపోతే .com లాంటి ఒక అంటారు ఇది వెబ్సైట్ అడ్రస్ కలిగిన సంస్థ కాకుండా ఒక ప్రైవేట్ సంస్థకి మీరు ఇస్తున్నారని ఖచ్చితంగా రూఢీగా తెలుస్తోంది. ఇది కరెక్టేనా? సరే, అసలు ఒక ప్రైవేట్ సంస్థకి ప్రజల ప్రైవేట్ ఆస్తులను ఇవ్వచ్చా? ఆ హక్కు మీకుందా? అసలు ప్రజల ప్రైవేటు ఆస్తుల్ని ఇంకొక ప్రైవేట్ సంస్థకి దారాదత్తం చేయొచ్చా? అసలు మీకుందా? 1978లో రాజ్యాంగపరంగా చేసిన చట్టం ప్రకారం ఆస్తులు ఫండమెంటల్ రైట్ నుంచి కాన్స్టిట్యూషనల్ రైట్కి మార్చబడ్డాయి. అలాంటి రాజ్యాంగబద్ధమైన హక్కు కలిగిన ప్రైవేట్ ఆస్తుల యొక్క నేను ఉంచుకోవడం అనేది నా హక్కు రాజ్యాంగపరంగా. అట్లాంటి హక్కు వేరే దేశంలో అమెరికా లాంటి దేశంలో మీ పప్పులు నా పప్పులు అక్కడే ఉడకవు. అక్కడ మార్చేస్తే మన బతికేంటి, మన గతి ఏంటి, మా సావు ఏం కావాలి? సో అట్లాంటి సంస్థకి మీరు ఇస్తారా? వాళ్ళు డిజిటలైజ్ చేస్తారా? ఇది మీరు ఆలోచించలేదా? కనీసం ఇట్లాంటి ఆలోచన ఒకటి చేసేటప్పుడు మీరు బహిరంగంగా ప్రజలకు ప్రకటన ఇచ్చారా? ప్రజలకు తెలియజెప్పారా? ల్యాండ్ టైటిలింగ్ కోసం ఇన్నిసార్లు దాదాపు సంవత్సరం నుంచి చేస్తున్నారు కదా. ఈ క్రిటికల్ రివర్ ప్రతిసారి కేర్ వస్తుంది. కేరే లేదు ఇక్కడ. కేర్ అనేది ఉంటే ఇంకేం అసలు మీ దీనికే పోరు కదా. చూడండి, మాకు తెలియకుండానే కేర్ వస్తుంది. కేర్ అనేది శ్రద్ధే లేదు అసలు మీకు. క్రిటికల్ రివర్ అనే సంస్థకి ఇచ్చేటప్పుడు భారత ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారా? ఎందుకు భారత ప్రభుత్వం అంటున్నానంటే ల్యాండ్ అనేది స్టేట్ ఇష్యూనే కావచ్చు, కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నీతి ఆయోగ్ నుంచి వచ్చింది. సో నీతి ఆయోగ్ నుంచి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం చేయలేదు, మీరు ఒక్కరే అత్యుత్సాహంతో చేసేశారు. సో భారత ప్రభుత్వం చేత అనుమతి పొందారా? ఈ క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ అనే సంస్థని అసలు మీరు ఎలా ఐడెంటిఫై చేశారు సార్? జగన్మోహన్ గారు ఇంత పెద్ద ఎత్తున మన ఆస్తులన్నీ ఆ సంస్థకి ఇచ్చేటప్పుడు దీనికి సరైన అంత స్థాయి ఆ సంస్థకు ఉందా? పోనీ ఈ సంస్థకి ఏమేమి స్థాయిలు ఉన్నాయి, వాళ్ళకున్న ప్రోటోకాల్స్ ఏంటి, ఇవన్నీ మీరు చూసారా? అసలు సింపుల్గా చెప్పాలంటే ఓపెన్ టెండర్ ఇచ్చారా? క్రిటికల్ రివర్ అనే సంస్థకి ఇచ్చేటప్పుడు ఓపెన్ టెండర్ ఇచ్చారా? ఈ స్టోరేజీ, డిస్టిలేషన్ అండ్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఓపెన్ టెండర్ ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇచ్చారు? ఎంతమంది అప్లై చేశారు? L1, L2, L3 ఎవరు? ఏ విధంగా ఏ ప్రోటోకాల్స్ బేస్ చేసుకొని L1, L2, L3 మీరు ఐడెంటిఫై చేశారు? వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ ఏ విధంగా అసెస్ చేశారు? అసెస్మెంట్ ప్రోటోకాల్స్ ఏంటి? వీళ్ళకి చూపిన ఫీజు ఎంత? ఫ్రీగా చేయరు కదా. ఫ్రీగా అయితే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ చేయదు. మేము సాఫ్ట్వేర్ నుంచి వచ్చామే, డబ్బులు తీసుకుని చేస్తారు ఎవరన్నా. ఎంత ఫీజు మీరు చూపారు? ఇది ఒక్కొక్క డాక్యుమెంట్కి ఇంత అని ఇస్తారా? లేకపోతే మొత్తం సంవత్సరానికి మన వాళ్ళే అయితే ఇంత అని చెప్పేశారా? ఫిక్స్డ్ ఫీజు అన్నారా? ఏ బేసిస్ మీద ఇచ్చారు? సో ఇది క్రిటికల్ రివర్ అనే సంస్థకి మీరు కాంట్రాక్ట్ ఇవ్వడానికి, ఈ ఆస్తుల యొక్క పత్రాలు ఇవ్వడానికి సంబంధించిన
ఒక 4 క్వశ్చన్లు అండి. ఈ 4 క్వశ్చన్లకి మీరు జవాబు చెప్పకపోతే కనీసం మీ యొక్క భూ పరిపాలనా శాఖ CCLA కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఈ 4 క్వశ్చన్లకు జవాబు చెప్పకపోతే, కనీసం ఒక రోజులో జవాబు చెప్పకపోతే ఖచ్చితంగా మీరు ఈ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగానే మేము భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 4 రోజుల క్రితం ఈ క్రిటికల్ రివర్ అనే సంస్థకి ఇచ్చారు స్టోరేజ్ సంబంధించి అనే వార్తాపత్రికల్లో వచ్చింది. అది ఎవరి పెద్ద పట్టించుకోలేదో ఏమో, కానీ మేము దాని లోతుకు పోతే అసలు మన దేశం సంస్థే కాదు అని తెలిసింది. వార్తాపత్రికల్లో వచ్చినా కూడా మీరు పట్టించుకోలేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తుల పత్రాలన్నీ, ల్యాండ్ పత్రాలన్నీ, ఇంటి పత్రాలన్నీ మీరు ఒక అమెరికాలో ఉండే ఒక ప్రైవేట్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు అన్న విషయం వాస్తవమేనా కాదా? ఇచ్చుంటే ఎందుకు ఇచ్చారు? పై 4 ప్రశ్నలకి మీరు జవాబు చెప్పకపోతే ఇట్ ఈస్ డీమ్ టు బి దట్ మీరు ఇచ్చినట్టే మేము భావిస్తాము. ఓకే, దెన్ సరేండి సార్, ఒకవేళ నేను చెప్పేదంతా తప్పు అనుకుందాం, అసలు అట్లాంటి ఏమీ జరగలేదు, మీరంతా అబద్ధాలు చెప్తున్నారు, అసలు క్రిటికల్ రివర్నెస్ పేరే మాకు అసలు తెలియదు అని మీరు అనుకుంటే, మీరు ఈ నెలలో మే నెల 2వ తేదీ నుంచి 16 ఎంపిక చేసిన రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ చట్టం ప్రకారం మాత్రమే రిజిస్ట్రేషన్ జరగాలి అంటూ చెప్పున్నారు. ఆన్లైన్లో అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇద్దరు వచ్చి ఆన్లైన్లో అక్కడ ఫిలప్ చేస్తే అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఇంకా రాలేదు కాబట్టి ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ ఆఫీసరే సంతృప్తి చెందితే ఆయన రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత కంప్యూటర్ నుంచి అనుసంధానం చేయబడిన ప్రింటర్లో నుంచి ఆల్రెడీ మీరు ఈ స్టాంప్ ఫీజు కట్టుంటారు కాబట్టి ఒక కాపీ వస్తుంది. ఆ కాపీని మడిచి జోబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఇది మీరు చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఈ చట్టం ప్రకారం ఇప్పుడు మీరు ఒకవేళ కాంట్రాక్ట్ ఇవ్వకపోతే, నేను చెప్పేంత తప్ప ఇంటే శుద్ధ అబద్ధం అండి మీరు చెప్పేది మీ సెక్రటరీ కానీ ఒకవేళ రేపు జవాబు చెప్తే, ప్రస్తుతం ఈ పత్రాలను ఎక్కడ డిస్ప్లే చేయబోతున్నారు? కనీసం అట్టన్న చేయాలి కదా. మీ స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్లో చేయబోతున్నారా, కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో పెడతారా, లేదంటే ఈ క్రిటికల్ కేర్ వెబ్సైట్లో పెడతారా? ఎక్కడ పెడుతున్నారు? ఏ బేసిస్ మీద? దీన్ని మీరు ప్రభుత్వ పోర్టల్స్లో పెడుతున్నారా? ఒకవేళ ప్రభుత్వ పోర్టల్స్లో పెట్టే సౌలభ్యమే మీకు ఉంటే అసలు ఈ క్రిటికల్ లెవెల్ టెక్నాలజీస్ అనే ఇష్యూనే అసలు రాదు కదా. ఈ కాలిఫోర్నియా అబ్బాయి తెచ్చుకోవాలా మనం అర్జెంటుగా? వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ పెట్టాలన్నా 2022 దాకా వాళ్ళకి బ్రాంచ్ కూడా లేదు. 2014లో అయితే కంపెనీ రిజిస్టర్ అయింది, అది కూడా ఇండియా వాళ్ళ పేరుతో హైదరాబాద్లో ROCలో రిజిస్టర్ అయింది. సో 2022లో కొంత స్టాఫ్ని పెట్టుకున్నారు. మొత్తం కంపెనీ ఏది కాలిఫోర్నియా నుంచి హైదరాబాద్ దాకా చూస్తే కూడా 500 మంది లేరంట. సో ఈ కంపెనీకి మీరు ఎందుకు ఇచ్చారు? అంటే మీకు ఒకవేళ నేను అబద్ధం చెప్తున్నా అంటే ఈ ప్రభుత్వ పోర్టల్స్లో స్టోరేజ్ చేసే సౌలభ్యం ఉంటే, ఒకవేళ విజయ్ కుమార్ మీ టీడీపీ చెప్పిందంతా అబద్ధము, నువ్వు చెప్పింది మొత్తం అబద్ధము, క్రిటికల్ రివర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కాలిఫోర్నియాతో మేము అసలు ఏ రకమైన ఉత్తరప్రత్యుత్తరాలు చేయలేదు అంటే, అలాంటి వాటితో మేము ఎప్పుడు సంప్రదించలేదు అంటే, 2-3 రోజుల క్రితం న్యూస్ పేపర్లో ఇంత పొడుగు తాటికాయంత అక్షరాలతో వస్తే మీరు ఎందుకు స్పందించలేదు? మీ CCLA ఏం చేస్తోంది? మీ యొక్క భూపరిపాలన శాఖ ఏం చేస్తోంది? ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉండే ఈ శాఖో, ఈ సెక్రటరీనో, ఈ కమిషనరో ఏం చేస్తున్నారు? ఇంతకంటే నేను బూతులు మాట్లాడలేను. ఏం చేస్తున్నారో అని స్పష్టంగానే అడుగుతున్నాను సార్. నేను బూతులు మాట్లాడట్లేదు, మాట్లాడాలని మనసులో ఉంది, ఆవేదన మనసులో ఉంది, కానీ ఐఎమ్ ట్రైంగ్ టు రిస్ట్రైన్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ సెయింగ్ దట్ ఇంత పెద్ద దీంట్లో వస్తే మా ఆస్తులు క్రిటికల్ రివర్ అనే సంస్థలో ఈ పెట్టబోతున్నారు అని ప్రధానమైన పత్రికలో వస్తే, మొదటి పేజీలో వస్తే, ఏదర్ మీరు ఆ పత్రికలు చదవరో అదేదో అంటారు, మీరు ఏమంటారు దాన్ని పచ్చ పత్రికలు అదంటారు కదా, బ్లూ పత్రికలు పచ్చ పత్రికలు అంటారు కదా, ఈ పచ్చ పత్రికలు చదవరేమో, కానీ దురదృష్టవశాత్తు మీకు, అదృష్టవశాత్తు మాకు ఆ పత్రికలు చదివే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు. కనీసం 4-5 కోట్లు. మీరు కూడా చదువుతారు ఆ పత్రిక రోజు, డౌటే లేదు ఆ విషయంలో. ఫస్ట్ ఆ పత్రికను చదువుతారు మీరు. సో ఎందుకు మీరు రియాక్ట్ కాలేదు అంటే అది నిజమేనా? అంటే మా ఆస్తులు తీసుకుపోయి వేరే వాళ్ళ దగ్గర పెట్టేస్తున్నారు. అంటే ఒక తమాషగా మాట్లాడాలంటే మేము ఏమైనా కావాలంటే ఇప్పుడు మా దగ్గర ఉండే దాన్ని NRIలకు ఫోన్ చేయాలి, రే బాబు కాలిఫోర్నియాలో ఏదో ఉందంటావు ఒకసారి పోయి చూసిరా పోరా ఆ కంపెనీలు. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి NRI ఫోన్ నెంబర్లన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఏమంటే ఆ కంపెనీ ఉండి కాలిఫోర్నియాలో, ఈ బ్రాంచ్ అయిపోతే మొత్తం హెడ్ ఆఫీసర్ అంటారేమో. ఏంటిది? మా ఆస్తి పత్రాలు ఏంటి, మా ఇళ్ళ పత్రాలు ఏంటి, నువ్వు కాలిఫోర్నియాలో తీసుకుని పెట్టుకేది ఏంటయ్యా బాబు? అసలు మీకు ఏమైనా అర్థం ఉందా? మీరు కనీసం మీకు ఇవన్నీ తెలుసా? అసలు అది తెలిసే చూస్తున్నారా?
సరే, ఈ టెక్నికల్ విషయాలకు వస్తే పక్కన పెడితే, మీ రెవెన్యూ మంత్రి ఉన్నారు, ఆయన అసలు రెవెన్యూ మంత్రి కదా నాకు చాలాసార్లు డౌటు. ఆయన పార్టీ తరఫున అడుగుతున్నాను, రెవెన్యూ శాఖను ధర్మాన ప్రసాదరావు గారే చూసుకుంటున్నారా, లేకపోతే మామూలుగా డమ్మీ టైప్లో ఆయన వదిలేసి ఆయన కాన్స్టిట్యూషన్లో మీరే ఇక్కడ చూసుకుంటున్నారా, మీ సీఎంను చూసుకుంటుందా? ఎందుకంటే ఆయన ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు అంటూ చాలా చాలా సున్నితంగా మాట్లాడతారు కదా. ఆయన ఈ చట్టం ఇంకా అమల్లోకే రాలేదు అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఇచ్చారు ఏమని, భారతదేశంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద ఏకాభిప్రాయం సాధించిన తర్వాత, బాసు మీరు మంత్రే, ఏకాభిప్రాయం అయ్యా, మీ ఒక రాష్ట్రమే అక్కడ చేసింది, ఏకాభిప్రాయం నా బంద్ చేసేది, అసలు ఏమన్నా ఆలోచిస్తారా మీరు మాట్లాడేటప్పుడు? అసలు ఈయన రెవెన్యూ మంత్రేనా? ఈయనకి అసలు రెవెన్యూ విషయాలు చెప్తున్నారా మీరు? కమిషనరు, సెక్రటరీ గారు ఈయనకి చెప్తున్నారు. ఎందుకు ఇంత కటువుగా నేను మాట్లాడుతా అంటే, ధర్మాన గారు ది రెవెన్యూ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చట్టాన్ని అమల్లోకి తెస్తూ అక్టోబర్ 31వ తేదీ 2023 అక్టోబర్ 2023 31వ తేదీన జీవో నెంబర్ 501ని మీ గవర్నమెంటే రిలీజ్ చేసింది. మీరు ఆ జీవో మీ దగ్గర రాలేదేమో. 5/112 జీవో నెంబర్ 5/112 రిలీజ్ చేసింది. నవంబర్ 1వ తేదీన గెజెట్ నోటిఫికేషన్ కూడా పక్క రోజే ఇచ్చారు. అంటే జీవో రిలీజ్ చేసిన పక్క రోజే గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన తర్వాత అమల్లో లేదు అని ఆయన నంగనంగా మాడితే ఏం చెప్పాలి మేము? ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతులు, మామూలు వాళ్ళు ప్రజలు ఏమంటారు, అలో లక్ష్మణ ఏడుస్తూ ఏం చెప్పాలి? పోనీ మీరు 5/12 జీవోని వెనక్కి తీసుకోండి, ఇంకో జీవోని వేశారు, ఇప్పటిదాకా 5/12 జీవోని వెనక్కి తీసుకోలేదు. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ రెలవెన్స్. సో ఇప్పటికే ఈ చట్టం అమల్లో ఉంది ధర్మాన గారు. అండ్ జాతీయ స్థాయిలో కేంద్రం మమ్మల్ని ఒత్తిడి చేస్తోంది అంటూ ఇంకో మాట చెప్పారు. మీరు ఏం చెప్తున్నారో, మీరు ఎలక్షన్ దీంట్లో ఉండి దాన్ని బీజేపీ ఎన్నెన్నో మాడుతున్నారో చూడండి సారు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే దాంట్లో బీజేపీ రాష్ట్రాలకు వస్తే పక్కన పెడతాం, మొత్తం 20 ఇంక్లూడింగ్ బీజేపీ రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో కేవలం ఒకే ఒక్క రాష్ట్రం, కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన 2 నెలల్లో నీతి ఆయోగ్ మమ్మల్ని ఒత్తిడి చేస్తోంది నా తప్పు. ఇది నీతి ఆయోగ్ చట్టం కాదు. నీతి ఆయోగ్ అంటే 5 నెలల ముందుగానే నీతి ఆయోగ్ నవంబర్లో స్టార్ట్ చేసింది. ఇది నీతి ఆయోగ్ చట్టం స్టార్ట్ చేసిన డ్రాఫ్ట్ ఇచ్చిన 5 నెలల ముందుగానే మీరు ఈ చట్టాన్ని చేసి సెంట్రల్ గవర్నమెంట్ని పంపించారు. 3 సార్లు మీరు పంపించిన డ్రాఫ్ట్ చట్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తిరుగుటపాలో తిప్పి పంపించింది వాస్తవం కాదా? ఖచ్చితంగా 3 సార్లు వెనక్కి పంపించింది. తప్పులున్నాయి, ఈ చట్టం ఇట్లాంటి దీంట్లో అయితే మేము చేయము అని చెప్పి మీరు దాన్ని ఎంత డైల్యూట్ చేశారంటే, అసలు ఫస్ట్ టైం చేసిన చట్టం అయితే నేరుగా ఆస్తులన్నీ మాకే ఇచ్చండి, మేము చెప్తే ఇచ్చేసేవాళ్ళు, ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చేసారా అని రాశారేమో. 3 సార్లు సెంట్రల్ గవర్నమెంటు ఈ చట్టాన్ని, మీరు చేసిన బిల్లుని వెనక్కి తిప్పి పంపించారు. 4వసారి చాలా డైల్యూట్ చేసి ఆమోదించారు. సో ఇంత లెవెల్లో జరిగిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం ఒప్పుకోలేదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గమనించాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం భారతదేశంలో ఏ రాష్ట్రం, ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నా కూడా ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ఆప్ ఇండియా ప్రభుత్వం, ఎవరు కూడా 28 రాష్ట్రాల్లో 8 యూనియన్ టెరిటరీలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం కావాలన్న వ్యక్తి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి భూముల మీద అంత కోరిక? ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వస్తే భారతదేశంలో ఎవ్వరికీ వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కావాలంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దీని మీద అంత కోరిక? ఎలక్షన్లు దాన్ని ఏమంటారు, ఇంకొక కోడ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మే 2వ తేదీ నుంచి 16 ఎంపిక చేసిన దీంట్లో ఈ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయమని చెప్తారా? రెవెన్యూ మంత్రి గారు ఇంకోమని చెప్పారండి. ఇవి లిస్టు చాలా, ఎందుకంటే మన ఇక్కడ సీఎం గారు ఏం మాట్లాడరు కదా, ఇప్పుడు జగన్మోహన్ గారు ఏం మాట్లాడరు. ఆయన రెవెన్యూ మంత్రి, ఆయన తెలుసో తెలియకో ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఆయన కేవలం 4,000 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయిందని, ఇంకా 13,000 గ్రామాల్లో అర్బన్ ఏరియాల్లో ఇంతవరకు సర్వే పూర్తి కాలేదని. అంటే సర్వే అంటే ఏంటి అంటే ఇప్పటిదాకా ఉన్న స్టేటస్ కో, ఇప్పటిదాకా ఏ విధంగా ఉంది, ఎవరెవరి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని ఒకసారి తెలిస్తే ఆ తేల్చిన తర్వాత నెక్స్ట్ నుంచి మా చట్టం అమలులోకి వస్తుంది అంటూ చెప్పారు. కేవలం 4,000 గ్రామాల్లో మాత్రమే
ధర్మాన గారు మీరు ఎలక్షన్ ప్రచారంలో ఉండొచ్చు, ఒక్కసారి అప్పుడప్పుడు టీవీ చూడండి, రేపు పొద్దున పేపర్లో వస్తుంది, చదువుకొని పోని. 4000 గ్రామాల్లో మాత్రమే రెవెన్యూ సర్వే పూర్తయితే ఒక రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఈ చట్టం అమలు లేదని చెప్తారు. ఒకసారి ఇంకా 13,000 గ్రామాల్లో సర్వే చేయాలని చెప్తారు. ఇప్పుడు ఈ యొక్క దీన్ని రిజిస్టర్ ఆఫీస్లో ఎలా అనుమతిస్తున్నారు? ఎందుకంటే మీ దగ్గర ఆన్సర్ ఉండదు అన్నది వాస్తవం. ఇంకా ఈ చట్టంలోని ప్రాబ్లమ్స్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే చేశారు కాబట్టి మనం ఆయనకి మొత్తం తెలుసు. కనీసం సివిల్ కోర్టులు, జిల్లా కోర్టులు, మున్సిపల్ కోర్టులు, మన ఇంటి ముందు కోర్టులు ఏ కోర్టులు పనికిరావండి. రెండు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వస్తాను అని ఫీల్ అయిపోయి నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా నాదే అనుకొని ఫీల్ అయిపోయి పెట్టదలుచుకున్న ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లు అంట. అంటే వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళే పెట్టుకుంటారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎంత అధికారం ఉంటుందంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అంత అధికారం ఉండదు. పలానా వ్యక్తి నీ ల్యాండ్ తప్పు పో, లేకపోతే నేను అడిగిన సమాచారాన్ని 2 నెలల లోపల ఇవ్వలేదు కాబట్టి నీకు నేను జైలు శిక్ష వస్తున్నాను. జైలు శిక్ష, రైతులకి జైలు శిక్ష వేసే హక్కు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లకు ఉండబోతోంది. బాగా వినండి. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అడిగిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో, నిర్ణీతం అయితే ఎంతో చెప్పలేదు కానీ నిర్ణీత సమయంలో ఇవ్వకపోతే ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఆ రైతుకో లేకపోతే ఆ ఇంటి గలవాడికో ఆ భూ యజమానికో జైలు శిక్ష, 6 నెలల పాటు జైలు శిక్ష వేసే అధికారం ఉంది. దీని మీద పోవాలంటే మళ్ళీ ల్యాండ్ ట్రిబ్యునల్ పోవాలి. ల్యాండ్ ట్రిబ్యునల్ ఎవరుంటారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఆయన ఓడిపోతున్నారు కాబట్టి ఇవంతా జరగకపోవచ్చు కానీ ఆయన ఊహ అయితే అదే, ఆయన ఆలోచన అయితే అదే. సో దీన్ని ఏ భూములు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో ఆ భూములన్నింటినీ డిస్ప్యూట్ రిజిస్టర్ అంటారు, వివాదాస్పద రిజిస్టర్ అంటూ ఒకటి పెడతారు. ఆ వివాదాస్పద రిజిస్టర్లోకి వెళ్ళిపోతే ఇంకా నేను ఏం పీక్కునేది లేదు, పీక్కోలేవు, లాక్కోలేవు, ఏమీ చేయలేవు. ఒక్కసారి పోతే అక్కడి నుంచి ఆ రిజిస్టర్లో ఒక్కోసారి తెలుసో తెలియకో ఇష్టం ఉండో ఎవడో చెప్పాడు పలానా వాడు మీ ల్యాండ్ పక్క ఉన్నాడబ్బా, ఆడికి దాంట్లో 1 ఎకరం వస్తుందంట అని చెప్పి ఇక్కడ కానీ ఒక చిన్న కాగితం ఇచ్చాడనుకో, ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఉంటాడు కదా, వాడు నేరుగా దాన్ని తీసి పలానా సర్వే నెంబర్ ల్యాండు పలానా సోమంతో ఎంకన్నా సుబ్బన్న వచ్చి లేకపోతే వాళ్ళ పేర్లు ఎందుకు ఏదో ఒక వ్యక్తి వచ్చి ఇట్లా క్లెయిమ్ చేస్తున్నాడని చెప్పి డిస్ప్యూట్ రాస్తాడు. ఒక్కసారి డిస్ప్యూట్ రాస్తే గోయిందా ఇంకేమీ చేయలేం, నీళ్ళు వదుకోవాల్సిందే. ఆ డిస్ప్యూట్ లిస్ట్లో పోతే ఆ తర్వాత నువ్వు క్లెయిమ్ చేస్తే మన ఊళ్ళో కోర్టులు పనికిరావు, మన జిల్లా కోర్టులు పనికిరావు. ట్రిబ్యునల్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలి అనుకున్న ట్రిబ్యునల్లోకి పోవాలి. అక్కడ ఉండేది ఆయన వాళ్ళే, వీళ్ళ వాళ్ళే. ఆ ట్రిబ్యునల్లో కాదంటే హైకోర్టుకు పోవాలి. అంటే ప్రతిసారి అమరావతి హైకోర్టుకు రావాలి. ప్రతిసారి నువ్వు ఎక్కడున్నా, అనకాపల్లిలో ఉన్నా, కర్నూలులో ఉన్నా, ఇంకెక్కడున్నా అమరావతి హైకోర్టుకు రావాలి. హైకోర్టులో ఎన్నిసార్లు జరుగుతుందో ఏంటో, అప్పటిదాకా నీ ల్యాండు లేదు, నువ్వు అమ్ముకునేది లేదు, నీ బతుకు బస్ స్టాండే. ఇదండి ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఈ చట్టాన్ని కనీసం మన చేతుల్లో పత్రాలు కూడా పెట్టకుండా కాపీ తీసుకెళ్ళిపోని ఒరిజినల్ పత్రాలంట డిస్ప్లే చేసి కాలిఫోర్నియాలో పెడతాడంట, దాని బ్రాంచ్ ఆఫీస్ ఎక్కువ ఉంటుందంట. అవునా కాదో చెప్పిసావరు. సో ఇంత ఘోరంగా, ఇంత కన్ఫ్యూజన్గా, ఇంత నిరంకుశంగా, ఇంత దురాలోచనతో భూములు మొత్తం కొట్టేయాలి. మీరు వచ్చిన స్టార్టింగ్లోనే ఒక ఇది చేశారు, బిల్డ్ ఏపీ అంటూ గవర్నమెంట్ స్థలాలు మొత్తం అమ్మే తెలుసుకున్నారు. దేవుడి దేవుళ్ళు ఆ కోర్టులో ఉండే అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని జడ్జిలు దేవుళ్ళు కాబట్టి ప్రభుత్వాన్ని ఈ బిల్డ్ ఏపీ కోసం గవర్నమెంట్ స్థలాలు అమ్మడాన్ని ఆపేసింది. అట్లాగా ఇవాళ ఆ రోజు గవర్నమెంట్ స్థలాలు అన్నారు, ఈరోజు ప్రైవేట్ స్థలాలు చెప్తున్నారు. ప్రైవేట్ రైతు స్థలాలు, ప్రైవేటు ఇళ్ల స్థలాలు, ప్రైవేటు ఇల్లు కాదేది అనర్హం. శ్రీశ్రీ చెప్పినట్టు అగ్గిపేట సబ్బు బిల్ల కాదేది కవిత అనర్హం అన్నట్టు శ్రీశ్రీ గారు మననే 2 రోజుల క్రితం ఆయన పుట్టినరోజు పాపం ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కాదేది అనర్హం. ఇల్లైనా భూమైనా రైతువారి భూమైనా ఏదైనా సరే అన్నీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంకి లోబడే ఉండాలి. మేము చెప్పిందే జరగాలి, వైసీపీ వాళ్ళు చెప్పిందే జరగబోతుంది కూడా. అందుకని తస్మాత్ జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ జీవనోపాధి, మీ జీవనాధారం, మీ భూమి, మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా వినండి, మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. మీరు పాతాళానికి జారిపోబోతున్నారు. ఒక్కసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ వస్తే మన చేతుల్లో ఏమీ లేదు. మన చేతుల్లో ఇంతకంటే మనం బూతులు చెప్పలేం కాబట్టి చెప్తున్నాము. మన చేతుల్లో ఏమీ లేదు.
సో జాగ్రత్తగా ఉండండి, తస్మాత్గా ఉండండి. ఒకే ఒక్క సొల్యూషన్, ఏం చేయాలండి? పోనీ మౌను ఆయన అట్లాంటి వాడే తెలిసిందే, ఏం చేయాలి అంటే ఒకే ఒక సొల్యూషన్, ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఆపేయాలి కదా, ఖచ్చితంగా ఆపేయాలని ప్రతి ఒక్కడి మనసులో ఉంది. ఒకే ఒక సొల్యూషన్, 10 సార్లు చెప్తాను, ఒకే సొల్యూషన్. ఏం తెలుసా? జరుగు జగన్, జరుగు జగన్, జగన్ ఇంక నువ్వు జరిగాయి. జూన్ 4వ తేదీ కుర్చీ ఖాళీ చేయి జగన్. జరుగు జగన్, జరుగు జగన్, కుర్చీ ఖాళీ చేయి జగన్. జరుగు జగన్, జరుగు జగన్, పక్కకి జరుగు జగన్, జూన్ 4వ తేదీన కుర్చీ ఖాళీ చేయి జగన్. ఈ దీంట్లో మనం ఓటేస్తేనే మన హక్కులు, మన కాళ్ళ కింద భూమి ఉంటుంది. లేకపోతే మన బతుకు, ఈ పదం వార్తకు ఇదేంది, మన బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఎనీ క్వశ్చన్ సార్? ఎస్ సార్. టెక్నాలజీ సపోర్ట్ ఎవరికి ఇవ్వాలి, ప్రైవేట్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా దానికి ఒక ప్రోటోకాల్ గవర్నమెంట్ పెడుతుంది. ఈ క్రిటికల్ రివర్ అనే వాళ్ళ దగ్గర పెడితే దాన్ని ఏ విధంగా మిస్ చేయొచ్చు, మీ భయాలు ఏంటి సార్? ఇప్పుడు మీరు చెప్పినట్టు డేటాని డిస్ప్లే చేయాలి. ఇది ఇప్పుడు కాదు, 1998లోనే చంద్రబాబు గవర్నమెంట్లోనే కార్డు అందించారు. అప్పటిదాకా డిస్టిలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిందే దాన్ని టీడీపీ. డిజిటలైజేషన్ చేసిన దాన్ని ఎవ్వరూ కాదనరు. స్టాంప్ పేపర్ ఇస్తారు, ఆ స్టాంప్ పేపర్ని డిజిటలైజ్ చేసి గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. మీకు ఏమంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు పోయి ఇంత రుసుము కడితే పాత ట్రాన్సాక్షన్స్ కొనుక్కునేవాడు. ఈ పర్టికులర్ సర్వే నెంబర్లో ఏముందంటే ఆటోమేటిక్గా మొత్తం వస్తుంది. సో గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో ఇంతకుముందు మనం ఐప్యాక్ సంబంధించి ఒకటి మీకు గుర్తుండే ఉంటుంది, గత జూన్ ఆ ప్రాంతంలో మనం ఇస్తాం. ఈ వాలంటీర్ల ద్వారా సేకరించిన ప్రజల డేటా మొత్తాన్ని ఎక్కడ స్టోర్ చేసేవయ్యా అంటే ఈ రోజుకి చెప్పట్లేదు. ఈ రోజుకి కూడా గవర్నమెంట్లో స్టోర్ చేయొచ్చు కదా. మధ్యలో ఐప్యాక్ ఎందుకు వస్తుందంటే రామ్ ఇన్ఫో అనేవాడిని మధ్యలోకి తెచ్చి వాడికి సంవత్సరానికి 68 కోట్ల రూపాయలు ఇచ్చి, అందుకే నేను అడుగుతున్నాను ఈ క్రిటికల్ ఎవరికి ఎంత డబ్బులు ఇస్తున్నారు. సో గవర్నమెంట్ దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు కదా. ఇచ్చి ఆ డేటా మొత్తం ఐప్యాక్కి వెళ్ళి ఐప్యాక్ వాళ్ళు ప్రొఫైలింగ్ చేస్తారు, 360 degrees ప్రొఫైలింగ్ చేశారు. ఎవరు వీళ్ళు, ఏం పేపర్ తెప్పించుకుంటారో, ఎవరు వీళ్ళు, ఏ పార్టీకి చెందిన వాళ్ళ దగ్గర నుంచి. సో ఇంట్లో పెళ్ళయిందా లేదా అమ్మాయికి అన్న విషయాలు కూడా తీసుకుంటున్నారు. అదే మన పవన్ కళ్యాణ్ చెప్పింది, ఇంత లెవెల్లో చేస్తున్నారు అని చెప్పి. సో ఈ దీంట్లో వచ్చేటప్పటికి అది మన యొక్క ప్రాణాలకు సంబంధించిన ఇష్యూలు, ఇది మన యొక్క జీవనోపాధికి సంబంధించిన ఇష్యూలు. ఈ పర్టికులర్ దీన్ని మేము మాకున్న సమాచారం మేరకు చెప్పినట్టుగా ఈ క్రిటికల్ లెవెల్లో ఒకవేళ డిజిటలైజ్ చేసి పెట్టామనుకోండి, అది కాలిఫోర్నియాలో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ సర్వర్ రష్యాలో ఉండొచ్చు, ఇంకెక్కడో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, ఎక్కడైనా సరే. కానీ మన ఆదాయంలో అయితే లేదు కదా, గవర్నమెంట్ ఆదాయం లేదు. ప్రైవేట్ వ్యక్తుల భూముల్ని ప్రభుత్వం వేరే వ్యక్తుల దగ్గర ఎందుకు దాచిపెడుతుంది? ఇది నేను వ్యక్తిగానే భావిస్తాను. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవడో వాడు దీనికోసం ఒక సంస్థ పెట్టుకున్నాడు, వాడికి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు, దాంట్లో మార్చేయడం అనేది 5 నిమిషాల పని. ఏ సాఫ్ట్వేరు తెలిసిన వాడు కూడా లోపల ఉండే పేర్లు మార్చేయడం అనేది చాలా 5 నిమిషాల పని. ఏ ఫోటోషాప్ తెలిసిన కూడా ఒక క్షణంలో మార్చేస్తాడు, మీకు నాకు ఏ విధమైన డౌట్ రాకుండా మార్చేస్తాడు. రెండో విషయం ఏంటంటే, నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. నేను ఎవరు, నా వయసు ఎంత, మా అమ్మ నాన్నలు ఎవరు, నేను ఇంతమంది ఎక్కడ ఉన్నాను, ఈ భూమి ఎక్కడుంది, ఈ భూమి చుట్టుపక్కల ఉండే 5-6 ఇది ఎంత అంటే దాని ఉత్తరం దక్షిణం ఇట్లాంటి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఈ మొత్తం డీటెయిల్స్ ప్రైవేట్ సంస్థల్లోకి చేతుల్లోకి ఎందుకు పోవాలి? గవర్నమెంట్లో ఎన్ఐసి ఉండగా ఎందుకు ప్రైవేట్ సంస్థల్లోకి పోవాలి? వాళ్ళకి తగిన ప్రోటోకాల్స్ ఉన్నాయా? ఆ ప్రోటోకాల్స్ ఏమని మీరు చూసారా? నా భూమిని నేను అక్కడ పెట్టేటప్పుడు ఆ ప్రోటోకాల్స్ ఏంది మీరు మాకు బహిరంగంగా చెప్పారా? ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో ఇంత 35 అక్షరాల్లో ఈ ఇష్యూ వచ్చినప్పుడు, క్రిటికల్ రివర్ అనే సంస్థకి ఇష్యూ వచ్చినప్పుడు 4-5 రోజులుగా గవర్నమెంట్ ఈ రోజు అక్కడ ఖండించలేదు. ఈ రోజు అక్కడ ఏం దాని గురించి మాట్లాడలేదు. అంటే అర్థం ఏంటంటే ఇచ్చారని మేము చెప్తున్నాం. ఇవ్వలేదంటే ఆస్కమ్ టు కమ్ డౌన్, ఆస్కమ్ టు కమ్ ఇన్ టు ది ఓపెన్ అని చేద్దరు మేము ఇవ్వలేదని చెప్పండి. ఇవ్వకపోతే ఎక్కడ పెడతారు? అసలు పెట్టాల్సిన అవసరం ఉందా? అసలు చట్టం అవసరమే లేదంటున్నాం. కర్మకాలి ఒకవేళ ఇప్పుడు అవుతున్న రిజిస్ట్రేషన్ వల్ల కానీ ఎక్కడన్నా పెట్టాలనుకుంటే ఈ నీతి ఆయోగ్ చట్టంలో ఇది ఉందా? నీతి ఆయోగ్ ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థలకు ఇమ్మని చెప్పిందా? ప్రతిసారి నీతి ఆయోగ్ పేరు చెప్తారు కదా. నీతి ఆయోగ్లో ఎక్కడ ప్రైవేట్ సంస్థల ప్రైవేట్ వెబ్సైట్లో పెట్టాలి, ప్రైవేట్ పోర్టల్స్లో పెట్టాలి అంటూ నాకైతే 386 పేజీలు ఓపిక చదివాను, నాకైతే ఎక్కడ కనపడలేదు. మరి ఎందుకు దీస్ పీపుల్ ఏపీ గవర్నమెంట్ హ్యావ్ రిసార్టెడ్ టు కీపింగ్ ది ఆంధ్ర ప్రైవేట్ పీపుల్స్ రికార్డ్ ప్రైవేట్ ఆస్తుల యొక్క పత్రాలని ప్రైవేటు
సంస్థల వెబ్సైట్లో పోర్టల్స్లో పెట్టాలని ఎందుకు అనుకుంటుంది? వీళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు ఏంటి? ఆ సంస్థకి మీకు ఇదేంటి? అసలు దానికి టెండర్లు ఒకవేళ బ్రహ్మాండ సంస్థ ఇన్ఫోసిసో ఇంకోటో అనుకోని టెండర్లు పిలిచారా? పిలిస్తే L1 L2 L3 ఎవరు? ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. ఎందుకంటే మా ఆస్తి గురించి మాట్లాడుతున్నాం మేము. ఆయన ఆస్తి గురించి అయితే, ఆయన యొక్క బెంగళూరు ప్యాలెస్ గురించి ఇంకోటి గురించి అయితే నేను మాట్లాడలేదు. మా ఆస్తుల గురించి నువ్వు వేరే దీంట్లో ఎక్కడ పెడతావా? ఇప్పుడు 3 సార్లు బిల్లు పంపించినప్పుడు తెలుగుదేశం పార్టీ కోర్టుకి ఎందుకు పోలేదు? మీరు అప్పుడు ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు? సార్ ఆల్రెడీ 3 సార్లు దేశంలో కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే దీన్ని 3 సార్లు పంపించింది. మిగతా 27 రాష్ట్రాలు 8 యూనియన్ టెరిటరీలు వీళ్ళందరూ కూడా ఏమాత్రం స్పందించలేదు. మాకొద్దు అని స్పష్టంగా గమ్మున ఊరుకో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అత్యుత్సాహంతో ఎందుకు పోయారో మాకు ఐడియా లేదు. ఒకవేళ పోయిన తర్వాత మేము కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు ఏం చెప్పిందంటే పూర్తి స్థాయిలో దీని మీద మేము తీర్పు ఇచ్చేదాకా నువ్వు అంటే మేము అమల్లోకి వచ్చిన తర్వాత వెళ్ళాం. ఏది అక్టోబర్ 31వ తేదీ 2023లో ఈ చట్టం 512 జీవోతో చేసిన తర్వాత మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్తే ఏం చెప్పారంటే నెక్స్ట్ అంటే మా తీర్పు వచ్చేదాకా ఈ చట్టం ప్రకారం ఎవరు కోర్టుకు పోవడానికి అవసరం లేదు కదా, పోకూడదు. కానీ అన్ని జిల్లా కోర్టుల్లో, మున్సిపల్ కోర్టుల్లో, అన్ని కోర్టుల్లో ల్యాండ్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ మీరు అలౌ చేయండి. ఈ చట్టంతో సంబంధం లేకుండా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అమల్లోకి తెచ్చిన ఈ చట్టంతో సంబంధం లేకుండా మీరు అన్ని డిస్ప్యూట్స్ని రిలేటింగ్ టు ల్యాండ్ మీరు అలౌ చేయండి అంటూ కోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కోర్టు అలౌ చేస్తోంది. ఒక పక్క చట్టం అమల్లోకి వచ్చింది, ఒక పక్క కోర్టు కూడా అలౌ చేస్తుంది. సో ఇంతలోపల ఎలక్షన్లు వచ్చాయి. మేము వచ్చిన మరుక్షణమే ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి చెప్పడం జరిగింది, మేము వచ్చిన మరుక్షణమే ఈ చట్టాన్ని డిసేబుల్ చేస్తాము, ఈ 512 జీవోని వెనక్కి తీసుకుంటాము అని స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో చెప్పాము. అండ్ మా మేనిఫెస్టోలో కూడా చెప్పాము. ఎస్ సార్. ఏం చెప్తున్నారంటే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాము కరెక్టే, కానీ దీనికి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకటించేదాకా చట్టం అమల్లోకి రాదు, కాబట్టి ప్రస్తుతం అమలు లేదు అని చెప్తున్నాడు. మరి అమలు లేనప్పుడు ఈ సర్వేలు, ఈ పుస్తకాలు ఇష్యూ చేయటము, జగన్మోహన్తో ఫోటోలు ఇష్యూ చేయటం, రైతులకి సార్ చట్టం అమల్లో లేనప్పుడు ఎగ్జాక్ట్లీ సార్ చట్టం అమల్లో లేదు అని ధర్మాన ప్రసాదరావు ఏ దీంట్లో చెప్పారు. కానీ చట్టం అమల్లో లేనప్పుడు 4000 పంచాయతీల్లో సర్వే ఎందుకు చేశారు? ఈ చట్టం కింద 4000 పంచాయతీలో సర్వే పూర్తయిందా లేదా? ఆ పూర్తయిన సర్వే ప్రకారం భూరక్షణ చట్టం కింద పాస్బుక్లు ఇచ్చారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ప్రతి పేజీలో పాస్బుక్లు ఎందుకు ఇచ్చారు? ఇంకా 13,000 పంచాయతీల్లో సర్వే చేయాలి, పట్టణాల్లో సర్వే చేయాలి ఎందుకు చెప్తున్నారు? అంటే ఈ చట్టాన్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అమల్లోకి తెచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సిందంటే ఇంకా మనం ఆల్రెడీ మునిగిపోయినాం. గొంతులో దాకా వచ్చింది, ముక్కుకు వస్తే చచ్చిపోతాం, ముక్కు కూడా మూసుకుపోయి చచ్చిపోతాం. ఆల్రెడీ గొంతు దాకా వచ్చేసింది మనకు. సో ఆల్రెడీ చట్టం అమల్లో ఉంది. ధర్మాన ప్రసాద్ దగ్గర బొంకుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. దిస్ పర్టికులర్ యాక్ట్ ఈజ్ అండర్ రెలవెన్స్. జీవోని ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదు. ఆ జీవో పరంగానే ఇప్పటిదాకా సర్వే చేస్తున్నారు. మా డబ్బు సర్వే స్టాప్ చేసేవచ్చు కదా. ఎస్ సార్. మొన్న వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, దాని మీద మీ కామెంట్స్ ఏంటి? ఏ ఎక్స్ప్లెనేషన్ అండి? దీని మీద వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ లాగా పెట్టి ఏదో చెప్పినట్టు సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి మనం వేసిన క్వశ్చన్లు ఇవన్నీ. సో ఇప్పుడు మీరు ఒకటి అమల్లో లేదు అంటున్నారు, అమల్లో ఉంది అని స్పష్టంగా మేము చూపిస్తున్నాము. 2 మీరు ఈ పత్రాలన్నీ వేరే ఒక కంపెనీ దగ్గర దాచిపెడుతున్నారు. అది మీ వాళ్ళ కంపెనీ కావచ్చు, వేరే వాళ్ళ కంపెనీ కావచ్చు. మీకు ఆ క్రిటికల్ రివర్కి ఏదో లావాదేవీలు ఉండొచ్చు. అవంతా 2-3 రోజుల బయటకు వస్తాయి. ఏం పెద్ద దాన్ని బ్రహ్మాండ విషయం కాదు, గ్యారంటీకి వచ్చి వస్తుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఈ సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా లేదా? మీరు 512 జీవోని వెనక్కి తీసుకోకుండా, మీరు ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకోకుండా దాదాపు అక్టోబర్ అంటే నవంబర్, డిసెంబర్, ఇదొక 5 నెలలు, 7 నెలలు అయిపోయింది ఆ జీవో వచ్చి. 7 నెలల తర్వాత కూడా మీరు ఇంకా మేము అమల్లో లేదు అంటే జీవో వచ్చి 7 నెలలు అవుతుంది. ఆ జీవో కిందే మీరు సర్వేలు కూడా చేస్తున్నారు. ఆల్రెడీ సర్వేలు చేశారు, పాస్బుక్లు ఎందుకు ఇచ్చారు? అంటే పాస్బుక్ తీసుకున్నాడు ఎదవాలా? ఇప్పుడు ఇంతకుముందు పట్టాదారు పాస్బుక్ ఉంది కదా, ఆ పట్టాదారు పాస్బుక్ కాకుండా 4000 పంచాయతీల్లో ఈ భూరక్షణ చట్టం కింద పాస్బుక్లు ఇచ్చారు కదా.
మరి ఆ పాస్బుక్లు ఎందుకు ఇచ్చారు? సరే, ఇది ఫైనల్గా. సో మనం ఆల్రెడీ మునిగిపోయినాం. మనకు ఒకే ఒక్క ఇదేంటంటే ఖచ్చితంగా జరుగు జగన్ జూన్ 4వ తేదీన కుర్చీ ఖాళీ చేసే జగన్. ఇది చేయకపోతే మనం ఇందా చెప్పినట్టు మన యొక్క ఆస్తులు పాస్తులన్నీ పోగొట్టుకోవాలి. అంతే. నమస్కారం అండి.